ఇంకా ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలరా? నేను వెళ్తున్నాను, మీరు వస్తున్నారా రావట్లేదా? అరే కోచ్ కాల్ చేయమన్నా కదా, ఏమైంది? ఫోన్ ఎత్తట్లేదురా. నేను వెళ్తున్నాను, మీరు వస్తున్నారా రావట్లేదా? ఇంకా ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలరా? అలా అనకు మావా, ఇంత దారుణంగా హ్యాండ్ ఇస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కోపం దగ్గరకు వస్తాడులే. పదరా బయలుదేరదాం. నువ్వు ఒకటి దాపురించావు నా ప్రాణానికి. పొద్దు నుంచి రోకలేసుకొని అందరిని భయపెడుతున్నాడు. కష్టపడి తీసుకొచ్చినందుకు బాగానే దింపావు. ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. దీపక్ అన్న వెళ్దాం. వెళ్దాం. చిరుత బయలుదేరుతున్నారా? ఊర్లో కలుద్దాం. కలుద్దాం. బాయ్. హా, ఉంటాను మరి. బాయ్. ఊర్లో కలుద్దాం. హే హాయ్. నేను నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కాదు, తర్వాత అడుగుతాను. అసలు అడగకపోతేనే బెటర్ కదా జోజో. కమ్ ఆన్ ప్లీజ్. ఏం లేదు, నటాషాకి బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే ఎలాంటి అబ్బాయి అయి ఉండాలో కాస్త చెప్పొచ్చు కదా. చెప్పాలంటావు? ప్లీజ్. నీ ఫ్రెండ్ దీపక్ లాంటోడు కావాలి. ఆఫ్ కోర్స్, హీస్ ఎ నైస్ చాప్. డన్ బ్రో, టచ్ లో ఉంటాను. సీ యూ. బాయ్ బాయ్. బాయ్. హాయ్ షెరిన్. ఏమైంది? గెలిచావా? ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? లేదే, ఓడిపోయాను. అయ్యో. నాకౌట్ పంచ్ తర్వాత 5 సెకండ్లు స్పృహ తప్పినట్టు అయిపోయింది తెలుసా. నాలాంటోడికి చుక్కలు కనిపించాయి. అవునా? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్దోడి మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పంచులతో పచ్చడి పచ్చడి చేస్తారు తెలుసా. ఇంతకి చిరుత ఎలా ఆడుతున్నాడు? చిరుత చిరుత అయ్యో మర్చిపోయాను. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఫోన్ పెట్టి. హలో. రే డీజే, ఇలా అందరం వదిలేసి వెళ్ళిపోతే ఎలా రా? మనం ఓడిపోయాం కాబట్టి బాధపడుతున్నాం, ఓకే, కానీ వీడెలా కాదురా. వీడు గెలిచాడు కదా. అరే జోజో, ఇప్పటిదాకా చేసిన చాలరా, నాకు ఇంక ఓపిక లేదు. దీపక్ అన్నా, ఏదేమైనా సరే చివరి దెబ్బ మనదే అవ్వాలి. ఇప్పుడు గనక మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా భయపడి పారిపోయాం అనుకుంటారు. ఆ అవమానం మనకు అవసరమా? తిరిగెళ్ళి మళ్ళీ పరువు పోగొట్టుకోవాలా? రే చిరుత, ఇది ఎంతో ఉన్నతమైన మన ఆలపుల జిల్లా కోసం, నీ జకరియా బజార్ కోసం, మన జిమ్ఖానా కోసం, రెబల్ స్టార్ రేపటి కోసం చావరేవో తేల్చుకోవద్దా? ఎక్కిరించిన ఒక్కొక్కరికి ఇచ్చి పడేయాలి. ఏమంటారు? ఇచ్చి పడేద్దాం. మరి కోచ్కి ఏం చెప్దాం? కోచ్ సంగతి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు అందరూ లోపలికి వెళ్దాం, పదండి త్వరగా. కమాన్ కమాన్, కమ్ ఫాస్ట్. ఆల్ ద బెస్ట్ చెప్తా. నేను వెళ్ళి కోచింగ్ తీసుకొస్తాను. సూపర్, కమాన్ రా కమాన్. పద. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను కోచ్. దీపక్ అన్న అలా భయపడి పారిపోకపోయి ఉంటే ఈ పాటి గెలిచి పార్టీ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరికైనా కోపం వస్తుంది, నాకు కూడా చాలా కోపం వచ్చింది. కానీ ఇక్కడ నాకు అర్థమైన ఇంకో విషయం ఏంటో మీకు చెప్పనా? ప్రతి ప్రాబ్లం వెనక ఒక రీజన్ ఉంటుందని మీరే అంటారుగా. అలాంటప్పుడు దీపక్ అన్న భయపడటానికి రీజన్ దీపక్ అన్నని భయపెట్టారు కాబట్టి. అంటే మన కోపం బెదిరించినోడి మీద ఉండాలే కానీ పాపం దీపక్ అన్న మీద కాదేమో. ఆలోచించండి కోచ్.
మీకు వచ్చే కోపానికి రాయితో వాడి బుర్ర పగలు కొట్టాలని అనిపిస్తూ ఉండొచ్చు. ఐ అండర్స్టాండ్, బట్ ఇలాంటి టైంలోనే మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నాను. కంట్రోల్ చేసుకోవాలని చెప్తుంటే ఇంట్లో కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కోచ్ చాలే పదండి. ఏమైందిరా? ఒక్క పంచ్ కూడా మిస్ కాలేదు మావా. నిజం? పదండి పదండి పదండి. మనం ఇక్కడ ఇంకెక్కువసేపు ఉండకూడదు. బయలుదేరండి. ఏమైంది కోచ్? స్టాప్. ఛాంపియన్ 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 చేసి చాలా త్వరగా రండ్రా. త్వరగా వచ్చే. రై ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదేరా సేఫెస్ట్ దారి. మూసుకొని పద. రాత్రిపూట రహదారుల్లో వెళ్తే రక్తపాతం జరుగుతుంది, దొడ్డిదారిలో వెళ్తేనే దొరలా బతకచ్చని మా తాతగారు చెప్పారు. త్వరగా. ఎరా దారి తప్పారా? దొడ్డిదారిలో వెళ్తే దొరలా బతకచ్చన్నావు. అంటే అది ఇక చాలు, నేను ఇక పరిగెత్తలేను. రే చిరుతా, మాట్లాడి మ్యాటర్ సాల్వ్ చేసుకుంటే బెటర్ ఏమో. తెల్లన్నట్టే. మనిషికో మాట గుడ్డకో దెబ్బని కోచే చెప్పారు కదరా. నాకు వీళ్ళు మనుషులా మాత్రం కనిపించట్లేదు. ఏయ్, చేసి చాలాగానే వచ్చి కూర్చో. కమోన్ జోజో, నా పేరు నిలబెట్టా. ఓకేగా? గుడ్ జాబ్. రేయ్ రేయ్ ఆగండి రా. రేయ్ రే 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 డీజే, చాలే రావాలి. కోచ్ బాయ్స్ ఇక చాలు, వెళ్ళిపోదాం పదండి. కోచ్ సగం సిటీ మనల్ని వెతుకుతున్నారు కోచ్. మనల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఇరుక్కున్నావురా. మీరు ఉండండి రా, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. వచ్చండి. ఇక్కడ దారి
సామాన్లు వచ్చాయా ఎక్కటరా అక్కడే ఉంటే తెల్లారులు వాయిస్తారు. త్వరగా రండి. రేయ్! త్వరగా రా మామ త్వరగా రా పరిగెత్తండి. దీపకన్నా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడా? మన నటాషా ఉంది కదా, తనకి నీలాంటి అబ్బాయిలంటే ఇష్టం అంట. హే, అక్కడ ఆగిపోయావేంటి? ఈ బుక్క నాకు ఇప్పుడు అలా చెప్పేది. ఇప్పుడు కాకపోతే వేణుస్వామిని కన్సల్ట్ అయ్యి ముహూర్తం చూసి చెప్పమంటావా? పదన్నా, కనీసం ఇప్పుడైనా చెప్పానని సంతోషించు. పరిగెత్తన్నా, పరిగెత్తు. దొరికితే గుత్తి చెక్కేస్తారు. త్వరగా రా. మొత్తానికి మన ట్రైనింగ్ ఇలా అయిపోయింది. సార్, భయ్యా, బ్రో. రే, అంబులెన్స్ వస్తుందా? ఖాళీ ఉంటే ఆపుదాం. అంకుల్ హోల్డ్ ఆన్. అన్నా, అలపులో వెళ్తున్నారా? మేమందరం బాక్సింగ్ కాంపిటీషన్ కానీ ఊరు వచ్చాం. తిరిగి వెళ్ళటానికి కూడా డబ్బులు లేవన్నా. మమ్మల్ని మా ఇంటి దగ్గర దింపేయండి. రే రే, ఎక్కడ్రా? థ్యాంక్ యూ అన్నా. నేను చెప్పాలి. ఐఎమ్ రియలీ సారీ. అందరికీ ఐఎమ్ వెరీ సారీ. మన ఎవరికి ఏమీ కాకుండా సేఫ్గా ఇళ్ళకి చేరాలనే కావాలనే వాక్ ఓవర్ చేశాను రా. నాకు ఈరోజు జరిగిందంతా చూసిన తర్వాత ఆడి గెలుచుంటేనే బెటర్ అనిపించింది. వన్స్ అగైన్ అందరికీ సారీ. నువ్వెందుకురా సారీ చెప్తున్నావు? తప్పు చేసింది నేను. అనవసరమైన విషయాల్లో ఓవర్గా రియాక్ట్ అయ్యి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఆ రోజు మా కోచ్ చెప్పిందే కరెక్ట్. నాలాంటి వాడు రింగ్లో అడుగు పెట్టకూడదు. నేను అసలు బాక్సింగ్కి పనికిరాను. కోచ్, దయచేసి అలా అనకండి. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా సరే అలాగే చేసేవారు. అది ఎవరైనారా, కానీ మనం బాక్సర్లం కదా. రోడ్ల మీద రౌడీలా కొట్టుకోవడానికి మనం బాక్సింగ్ నేర్చుకుంది? చెప్పండి రా. కాదుగా. మిమ్మల్ని అనట్లేదురా, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. అయినా నాకు ఎప్పటికీ బుద్ధి రాదురా. నా టీంలో ఉన్న లేడీ బాక్సర్లతో కోచ్ అసభ్యంగా ప్రవర్తించేంత మాత్రాన నేనే వెళ్ళి వాడిని కొట్టాల్సిన అవసరం ఏంటి? కెరియర్ కోసం అన్ని మూసుకుని కూర్చోవచ్చుగా. ఆ పని చేయలేకపోయాను. కూర్చున్న కోపానికి వాడిని వద్దులే. ఏంటి కోచ్ ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇంకా 1-2 సార్లు గోల్డ్ మెడల్ కొట్టేం లాభం? దాడి చేయడానికి వచ్చినోడి దవడ పగలు కొట్టకుండా దండం పెట్టమంటారా? ఎవ్వరు ఏమనుకున్నా సరే నేను బాక్సింగ్ నేర్చుకుంటాను. నేను కూడా కోచ్. అసలు మజా ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. బాక్సింగ్ ని శ్రద్ధగా నేర్చుకుంటాను. అలా అయితే వచ్చే సంవత్సరం మనందరం పార్టిసిపేట్ చేద్దాం. అదే మగాడి మాట. కప్పు కొడదాం. మీరే మా కోచ్. రే చిరుతా, చిరుతా. అమ్మ తోడకి పక్కన ఒలింపిక్ మెడల్ కొట్టేదాకా తాకేదే లేదు. జోజో, ఏమైందిరా? అంత ఓకేనా? లేదు దీపకన్నా, నాకెందుకో ఈ బాక్సింగ్ సెట్ అవ్వదని అనిపిస్తోంది. కింద మీద పడి ఎలాగైనా సప్లీలు క్లియర్ చేయాలి. ఇప్పుడు బాక్సింగ్కి వెళ్ళినందుకు గ్రేస్ మార్కులు కూడా వస్తాయి కదా. కష్టమైనా సరే మంచి కాలేజీలో సీట్ తెచ్చుకుంటాను. అయినా ఇప్పుడు నా టెన్షన్ అది కాదు. మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందని తలుచుకుంటేనే భయంగా ఉంది.
ఆంటీ ఆ, ఆంటీ వస్తున్నానుండ్రా. ఏంటి అంబులెన్స్ వచ్చింది? జోజో ఎక్కడ్రా? జోజో భయపడకు మమ్మీ, నాకేం కాలేదు. మరి ఈ అంబులెన్స్ ఏంట్రా? అనవసరంగా కంగారు పడ్డాను. లిఫ్ట్ ఇవ్వటానికి ఈయన మాత్రం ఒప్పుకున్నాడు. నేను ఓడిపోయాను మమ్మీ. వీళ్ళంతా నా వల్లే ఓడిపోయాను నా టీం. అలా అనకు జోజో. తినటానికి ఏమైనా ఉందా? ఆకలి దంచేస్తుంది. ఇదిగో నీ ప్రోటీన్. వీళ్ళకి నేర్పిస్తుంది మీరేనా బాబు? అవునండి, నేనే. మీరైనా చెప్పండి బాబు. కొట్లాట్లకు వెళ్ళొద్దురా అని చెప్పి చెప్పి అలసిపోయాను. అయినా ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటారులే. అన్నీ సగం సగం పనులే వీళ్ళు నాన్నలాగా. పెయింటింగ్ అన్నాడు నేర్పించాం, వైలిన్ అన్నాడు చేర్పించాం, బాక్సింగ్ అన్నాడు పంపించాం. ఏది పూర్తిగా చేయడే. చివరికి స్కూల్కి పంపిన టిఫిన్ డబ్బాని కూడా సగమే తినేవాడు. కనీసం చదువైనా పూర్తి చేస్తావా లేక? ఆ? హ, తిను. ఆగండమ్మా, మీరు అందరిలాగా టాక్సిక్ పేరెంట్స్ లా తయారవకండి. జోజో ఏమి సగం సగం పనులు చేసి పనికి మళ్ళీ ఎదవ కాదు. ఈ సంవత్సరం మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ దాని అర్థం వచ్చే సంవత్సరం మేము గెలవలేమని కాదు. ఏంటంటే మీరు మేము ఎంత పెద్ద ఫైట్ చేసి వచ్చాం, కొంచెం మోటివేషన్ ఇవ్వచ్చు కదా ప్లీజ్. అసలు మీకు విషయం తెలుసా? వరుసగా ఓడిపోతూ అందరూ పనికిరాదన్న టీంని మీ అబ్బాయి ఒక్కటే డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. మీ అబ్బాయికి ఉన్న స్కిల్స్ ని మీరు సరిగా గుర్తించట్లేదు. చూడండి అమ్మా, ఎవరు అన్నింటిలో పర్ఫెక్ట్ గా ఉండరు. ఏం చేస్తున్నాడు అన్నది కాదు ముఖ్యం, ఎలా చేస్తున్నాడు అన్నదే ముఖ్యం. వాడిని ప్రెషర్ చేయకుండా కొంచెం టైం ఇచ్చి చూడండి. మీకు ఇంకో విషయం చెప్పనా? జోజో మీ దృష్టిలో కింగ్ కాకపోయి ఉండొచ్చు ఆంటీ, కానీ మాకలా కాదు. మా అందరికి జోజో కింగ్ మేకర్ ఆంటీ. రే పెద్దోడా, ఇలాంటి సిచ్యువేషన్ కోసమే బాయ్స్ నేను నా లైఫ్ లాంగ్ ఎదురు చూసింది. మమ్మీ, నన్ను ఎప్పుడు అడుగుతుంటావుగా జీవితంలో ఏం చేస్తావురా అని. ఇప్పుడు చెప్తున్నాను, వచ్చే సంవత్సరం ఆలపుల జిల్లా తరపున స్టేట్ కాంపిటీషన్ లో పోటీ పడుతున్నాం, కప్పు కొడుతున్నాం. నేనే వీళ్ళ టీంకి మేనేజర్, జోజో జాన్సన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకు. Gymkhana boys, yes, let's begin.